వెల్కమ్ టు ఎస్వీఆర్కే 9 న్యూస్. విజయవాడ క్రైస్తవుల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశేష కృషి చేస్తారని ఉద్యోగ భారత్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ అన్నారు. బుధవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో చంద్రబాబుపై జరుగుతున్న దుష్ప్రచారం సరికాదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన సమయంలో చంద్రబాబు క్రైస్తవులకు ప్రాధాన్యత ఇచ్చారని, క్రైస్తవుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. పేద పాస్టర్లకు ఆర్థిక సహాయం, చర్చల నిర్మాణానికి నిధుల విడుదల వంటి చర్యలు కూడా ఆయన ప్రభుత్వ హయాంలో జరిగాయని చెప్పారు. మంత్రి నారా లోకేష్ కూడా క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని జాన్ వెస్లీ అన్నారు. క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయకత్వమే సమర్థవంతమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఉద్యోగ భారతి ఏపీ చైర్మన్ జాన్ వెస్లీ, ఎన్టీఆర్ జిల్లా చైర్పర్సన్ అంజనాదేవి, ముఖ్య కార్యదర్శి ఎం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. స్టేట్ ప్రెసిడెంట్ గా క్రిస్టియన్ విభాగంలో పనిచేశాను. జనరల్ సెక్రటరీగా క్రిస్టియన్ విభాగంలో పనిచేశాను. ముందుగా క్రైస్తవులకు పెద్దపేట వేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవుల్ని ఎంతో గౌరవించారు. మరి సెమీ క్రిస్మస్లు జరిగించారు. పాస్టర్లకి, బిషప్పులకి, ఆర్చ్ బిషప్పులకి, మిషనరీలని ఎంతో గౌరవించారు. నేను సోషల్ మీడియాలో ఇంకా అనేక సార్లు వింటున్నాను, క్రైస్తవులకు మరి వ్యతిరేకంగా ఉన్నారని కొన్ని విషయాలు నేను విని మీడియా ముందుకు వస్తాం జరిగింది. అలాగే క్రిస్టియన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అంతకుముందు క్రైస్తవులకు, ముస్లిమ్స్కి కలిసి ఉండేది మైనార్టీ. అలా కాకుండా మేము అడిగినప్పుడు క్రైస్తవులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అలాగే పాస్టర్స్కి ఫస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇడిపోయినప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు నేను స్టేట్ డైరెక్టర్గా చేశాను. మరి ఆ టైంలో మేము చంద్రబాబు గారిని అడిగాం, అయ్యా పేదలకి కొద్దిగా సహాయంగా ఒక 5,000 రూపాయలు ఇస్తే బాగుంటుందని మేము అడిగాం. అంత రికార్డ్ నాది ఉండొచ్చు, మరి నాకు తెలియదు. అప్పుడు చంద్రబాబు గారు ఏది నో చెప్పకుండా ఎస్ అని చెప్పాం. ఆ తర్వాత మరి మా యొక్క టీడీపీ ప్రభుత్వం వస్తే కొనసాగించేవాళ్ళు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత మరి మేము ప్రతిపక్షంగా ఉండటం జరిగింది. అలాగే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో పాస్టర్స్కి ఒకసారి అమౌంట్ వేస్తాం జరిగింది, చాలామంది చెప్పారు. కాబట్టి చంద్రబాబు గారు క్రైస్తవులకు వ్యతిరేకి కాదు. ఆయన క్రైస్తవులను ఎంతో గౌరవించి మరి వచ్చిన వాళ్ళకి విందించి అనేక మరి ఎంతో గౌరవపదంగా వారు చూస్తాం జరుగుతుంది. అలాగనే మరి ఇక్కడ నోగంటిపల్లి ఎక్కడో అవసరం లేదు, ఆఖరిపల్లి దగ్గర నోగంటిపల్లి మందిరాలు కట్టిస్తానికి ఫండ్స్ రిలీజ్ చేశారు. అప్పుడు నేను స్టేట్ డైరెక్టర్గా ఉన్నాను. మరి జార్జ్ గారు మందిరం కట్టించబడటానికి క్రిస్టియన్ కార్పొరేషన్ నుంచి వెళ్ళిన ఫండ్సే. అలాగే అనేక సార్లు మందిరాలు కట్టించబడినాయి. చంద్రబాబు గారు క్రైస్తవులకు ఆయన ఎంత చేయాలో అంత చేస్తున్నారు. అంతేగాని తొందరపడి క్రైస్తవులకు వ్యతిరేకి, క్రైస్తవులకి ఏం జరగట్లేదు అనేది తప్పండి. కాబట్టి మమ్మల్ని ఎంతో బాగా చూశారు. మేము మరి సీనియర్ లీడర్గా ఉన్నాం, టీడీపీలో ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ లేదని ఆయన క్రైస్తవులు వదిలిపెట్టలా. ఎంతో చక్కగా సెమీ క్రిస్మస్లు జరిపించి పాస్టర్లని, మిషనరీలని, మరి అలాగే క్రిస్టియన్ లీడర్లని క్రైస్తవులకు ఏ లోటు ఉందో అడిగి తెలుసుకుని వారికి అది లోటు లేకుండా చేస్తానికి వారు ముందడిగేస్తాం జరిగింది. కాబట్టి ఈ మీడియా పూర్వకంగా నేను మాట్లాడేది ఏంటంటే, చంద్రబాబు గారు క్రైస్తవులను ఎంతో మంచిగా చూశారు. ఎవరో నోటుకొచ్చినట్టు మాట్లాడతాం, లేకపోతే మరి వాళ్ళకి ఇష్టానుసారంగా మాట్లాడతాం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే లోకేష్ బాబు గారు కూడా క్రైస్తవులను ఎంతో గౌరవిస్తారు. ఇప్పుడు నేను వెళ్ళినా వారు ఎంతో చక్కగా పలకరించి క్రైస్తవులకు ఎంతో గౌరవిస్తారు. కాబట్టి చాలామంది నేను సోషల్ మీడియాలో అలాగే కొన్ని న్యూస్ పత్రికల ద్వారా నేను వినటం జరిగింది.
చంద్రబాబు గారు అందరూ అన్ని డినామినేషన్లని గౌరవించారు. అందరిని పిలిచేవాళ్ళు. సెమీ క్రిస్టమస్కి ఈ డినామినేషన్ అనేది కాకుండా అందరికీ నోటీషన్ లెటర్ పంపించేవాడు. ఎల్లని వారికి కూడా పంపించేవాడు. కాబట్టి ఈ మీడియా పూర్వకంగా నేను తెలియజేసేది ఏంటంటే, క్రైస్తవులకు పెద్దపేట వేసింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే నంద్యాలలో మేము పై ఎలక్షన్కి వెళ్ళాం. ఫస్ట్ గవర్నమెంట్లో 1 గంటన్నర పాస్టర్స్తో సీఎం గారు స్పెండ్ చేశారు. 1 గంటన్నర, 10 నిమిషాలు కాదు. నేను ఉన్నాను అప్పుడు స్టేట్ డైరెక్టర్గా. వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాబట్టి నేను ఈ మీడియా పూర్వకంగా తెలియజేసేది ఏంటంటే, ఏదైనా డెవలప్మెంట్ జరగాలంటే, క్రైస్తవులకు న్యాయం జరగాలంటే, క్రైస్తవుల్లో ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ అవ్వాలంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది, కానీ మరొకరి వల్ల కాదు అని మీడియా పత్రిక సమావేశంగా నేను తెలియజేస్తాం జరుగుతుంది.